హిజ్రాల సమాజం. వీళ్ళు స్త్రీలు కాదు, పురుషులు కాదు. వీళ్ళని మనం థర్డ్ జెండర్ అంటాం. కొందరు వీళ్ళని కొజ్జా, 2-in-1, ట్రాన్స్జెండర్ అని కూడా అంటారు. ఇంకా కొన్ని వేరు పేర్లతో కూడా పిలుస్తారు. ఫ్రెండ్స్, మీరు హిజ్రాలను ఎన్నోసార్లు చూసే ఉంటారు. బట్ వీళ్ళ గురించి మీకు ఎక్కువగా తెలియదనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో హిజ్రాల గురించి ఎలాంటి విషయాలు చెప్పబోతున్నానంటే వీటిని మీరు ఇంతకుముందు ఎప్పుడూ విని ఉండరనుకుంటా. ఈ విషయాలు మిమ్మల్ని ఆశ్చర్యపరచడంతో పాటు వీళ్ళ గురించి ఆలోచించేలా చేస్తాయి. సమయాన్ని వృధా చేయకుండా నేటి ఈ అద్భుతమైన వీడియోని మొదలు పెడదాం. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్లో కొత్తగా వచ్చారా అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ కొట్టి మమ్మల్ని మోటివేట్ చేయండి. ఫ్రెండ్స్, మనం ముందుగా హిజ్రాల జనసంఖ్య గురించి మాట్లాడుకుంటే మన భారతదేశంలో 5 లక్షలకు పైగా హిజ్రాలు ఉన్నారు. అవును ఫ్రెండ్స్, వీళ్ళు మన సమాజానికి దూరంగా ఉంటారు. ఎందుకని వీళ్ళ గురించి సామాన్య ప్రజలకి ఎక్కువగా తెలియదు అంటే వీళ్ళ పద్ధతులు, పట్టింపులు, శాస్త్రాల ప్రకారం చూసుకుంటే స్పర్మ్ అధికంగా ఉండడం వల్ల మగబిడ్డ పుడతాడు, రక్తం అధికంగా ఉండడం వల్ల ఆడపిల్ల పుడుతుంది. ఒకవేళ వీర్యము మరియు రక్తము సమానంగా ఉంటే హిజ్రా పుడుతుంది. కొందరు బ్రహ్మనీడ వలన హిజ్రాల జననం అయిందని అంటూ ఉంటారు. మరికొందరు కశ్యప ఋషి వల్ల హిజ్రాల ఉత్పత్తి జరిగిందని అంటూ ఉంటారు. మహాభారతంలో కూడా పాండవులు అజ్ఞాతవాసం చేస్తున్నప్పుడు అర్జునుడు 1 సంవత్సరం పాటు హిజ్రాలా జీవించాడు. పురాణాలలో శిఖండి కూడా ఒక హిజ్రా. శిఖండి వలనే అర్జునుడు యుద్ధంలో భీష్ముడిని ఓడించగలిగాడు. హిజ్రాలకు కూడా పురాణ కాలంలో అన్ని హక్కులు ఉండేవి. అవును, హిజ్రాలకు మొఘల్ సామ్రాజ్యంలో ముందుగా ప్రాముఖ్యత ఇచ్చేవారు. అప్పట్లో హిజ్రాలు మహిళలకు రక్షణ కలిగించేవారు. హిజ్రాలను మొఘల్ సామ్రాజ్యం సమాజంలో ఒక భాగంగా చూసేది. అందుకని వాళ్ళు జీవనం కొనసాగించడానికి పనులు కూడా ఇచ్చేవారు. ప్రతి ఒక్క హిజ్రాలో పురుషులకుండే బలం ఉంటుంది. అందుకని పురాతన కాలంలో హిజ్రాలను కూడా సైనికులుగా మార్చి ఎన్నో యుద్ధాలు గెలవడం జరిగింది. హిజ్రాల సేన చాలా బలంగా ఉండేది. హిజ్రాలు యుద్ధమే కాదు, యువరాణులకు, బాడీగార్డ్స్కు కూడా పనిచేసేవారు. మీరు నమ్ముతారో లేదో, భారతదేశంలో హిజ్రాల చరిత్ర 4000 సంవత్సరాల కన్నా పురాతనమైనది. అంటే మహాభారత సమయానిది. ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఒకటే భూమిపైన నివసిస్తున్నా సమాన హక్కులు పొందలేకపోయారు. వాళ్ళు మన మధ్య నివసిస్తున్నా వారిని కొందరు నీచంగా చూస్తున్నారు, వాళ్ళని అవమానిస్తున్నారు. ఫ్రెండ్స్, మీరు హిజ్రా శవాన్ని తీసుకువెళ్లడం చూశారా? ఐ థింక్ మీరు చూసి ఉండరనుకుంటా. ఇప్పటి వరకు నేను ఒక్కసారి కూడా హిజ్రా శవాన్ని రోడ్డు మీద తీసుకువెళ్లడం చూడలేదు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? హిజ్రాలు కూడా మన భూమి మీద ఉంటున్నారు. అయితే వీళ్ళ శవాన్ని ఎందుకు అందరిలా తీసుకువెళ్లరు? హిజ్రాకి కూడా శవయాత్ర జరుగుతుంది, కానీ రాత్రి సమయంలో జరుగుతుంది. అవును ఫ్రెండ్స్, సాధారణ వ్యక్తులు ఎవరూ చూడకూడదని హిజ్రాల శవయాత్ర రాత్రి సమయంలో జరుగుతుంది. ఒకవేళ రాత్రి సమయంలో హిజ్రా శవాన్ని ఎవరైనా సాధారణ వ్యక్తి చూసినట్లయితే మళ్లీ జన్మలో కూడా హిజ్రాగా పుడతారని వాళ్ళ నమ్మకం. హిజ్రాలను దహనం చేయరు, భూమిలో పాతిపెడతారు. ఎక్కడైనా హిజ్రా చనిపోయినట్లయితే ఆ హిజ్రా కుటుంబం అంతా 1 వారం వరకు ఏమీ తినరు, ఆకలితో ఉంటారు. హిజ్రా చనిపోయిన తర్వాత హిజ్రా శవాన్ని అందరూ చెప్పులతో కొడతారు. మీకు తెలుసా, ఒక హిజ్రా చనిపోయినప్పుడు చుట్టూ ఉండే హిజ్రాలు చనిపోయినందుకు బాధపడరు, బదులుగా సంతోషిస్తారు. వాళ్ల నమ్మకం ఏంటంటే చనిపోయిన వారికి ఈ నరక జీవనం నుంచి విముక్తి కలిగిందని భావిస్తారు. ఫ్రెండ్స్, మీరు నమ్ముతారా? హిజ్రాలు పెళ్లి కూడా చేసుకుంటారు. అవును ఫ్రెండ్స్, హిజ్రాలు కూడా పెళ్లి చేసుకుంటారు. వీళ్ళ పెళ్లి వీళ్ళ దేవుడైన అరావంతో జరుగుతుంది. అది కూడా కేవలం 1 రోజుకి మాత్రమే. ఎందుకంటే తర్వాత రోజు అరావన్ దేవుడు చనిపోతాడు. ఇక నుంచి వీళ్ళు ఒంటరిగా జీవిస్తారు. ఫ్రెండ్స్, ప్రతి సంవత్సరం 40,000 నుంచి 50,000 వరకు హిజ్రాలు వృద్ధులవుతున్నారు. డబ్బు కోసం హిజ్రాలుగా మారుతున్నారు. వీళ్ళ ప్రపంచంలో ఇంకో పచ్చి నిజం ఏంటంటే వీళ్ళు అందమైన అబ్బాయిలను వెతికి వాళ్ళ మైండ్ సెట్ని మార్చి వాళ్ళను కూడా హిజ్రాలుగా మార్చాలని అనుకుంటారు. అబ్బాయిలు మారాలనుకున్న తర్వాత ఆపరేషన్ చేయిస్తారు. హిజ్రాల సమాజంలోకి కొత్త హిజ్రా వచ్చినప్పుడు చాలా గౌరవంగా స్వాగతం పలుకుతారు అండ్ డ్యాన్స్ కూడా చేస్తారు అండ్ ఫంక్షన్ కూడా చేస్తారు. ఫ్రెండ్స్, హిజ్రాలు చూడ్డానికి సంతోషంగా కనిపిస్తారు, కానీ వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎప్పుడూ దుఃఖంగా ఉంటారు. వీళ్ళు తమ దేవత అయిన బహుచారమాతని పూజిస్తూ వచ్చే జన్మలో మమ్మల్ని హిజ్రాగా పుట్టించొద్దని కోరుకుంటారు. ఫ్రెండ్స్, మన సమాజంలో వీళ్లకు ఎన్నో పేర్లు ఉన్నాయి. కొందరు కొజ్జా అంటారు, కిన్నెర అంటారు, మరికొందరు చెక్క, ఇంకా 2-in-1 ఇలా చాలా ఉన్నాయి. సామాన్య ప్రజలు హిజ్రా వచ్చి డబ్బులు అడిగినప్పుడు ఎక్కువగా కోపగించుకోకుండా చుప్చాప్ డబ్బులు తీసి ఇచ్చేస్తారు. ఎందుకంటే వీళ్ళు శపిస్తే ఖచ్చితంగా అది తగులుతుందని నమ్ముతారు. కానీ వీళ్ళ శాపమే ఎందుకు తగులుతుందని ఎవరూ చెప్పరు. నిజమేంటంటే ఎవరికీ తెలియదు. ఎవరికీ తెలియకపోతే ఎలా చెప్తారు? శాపం ఎందుకు తీసుకోకూడదు అంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి బాధపడుతూ జీవిస్తారు.
బాధతో ప్రార్థించినా శపించినా ఖచ్చితంగా సఫలమవుతుంది. ప్రతి సంవత్సరం ఒకసారి హిజ్రాల ఫెస్టివల్ జరుగుతుంది. ఈ ఫెస్టివల్ మదురై నుంచి 200 మైళ్ళ దూరంలో ఉన్న కువాగాంగ్ అనే గ్రామంలో జరుగుతుంది. ఇక్కడ ప్రతి హిజ్రా పండుగ జరుపుకుంటుంది. హిజ్రాలు ఎక్కువగా ఇళ్లలో శుభకార్యాలు జరుగుతున్నప్పుడు కనిపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి లేదా పిల్లలు పుట్టినప్పుడు ఇలాంటి సమయాల్లో హిజ్రాలు ఇంటికి వస్తారు. మనస్ఫూర్తిగా ఆశీర్వదించి దక్షిణగా డబ్బులను తీసుకుని వెళ్తారు. హిజ్రాల ఆశీర్వాదం చాలా శక్తివంతమైందని అంటూ ఉంటారు. ఇంకా హిజ్రాలకు దానం చేయడం పుణ్యమని అంటూ ఉంటారు. హిజ్రా ప్రేయర్ చేస్తే ఎవరి బాధైనా తొలగుతుంది. శ్రీరాముడు వనవాసం తర్వాత హిజ్రాలు వరం పొందారు అని పురాణాలలో రాయబడింది. ఒకవేళ మీరు డబ్బు సమస్యతో ఉంటే హిజ్రా నుంచి ఒక రూపాయి నాణెమును తీసుకుని ఆ నాణెమును పర్సులో పెట్టుకోండి. తర్వాత ఆ నాణెమును పచ్చని బట్టలో కట్టి లాకర్లో పెట్టుకోండి లేదా బీరువాలో పెట్టండి. ఇలా చేయడం వల్ల డబ్బు సమస్యలు రావు. 1871 ముందు భారతదేశంలో హిజ్రాలకు ట్రాన్స్జెండర్ అధికారం దొరికింది. కానీ 1871లో హిజ్రాలకు క్రిమినల్ ట్రైబ్స్ అని సపరేట్ క్యాస్ట్ చేసేశారు. తర్వాత స్వాతంత్రం వచ్చినప్పుడు 1951న హిజ్రాలను క్రిమినల్ ట్రైబ్స్ నుంచి తీసేశారు. బట్ వీళ్ళని కొందరు నీచంగా చూస్తున్నారు. ఫ్రెండ్స్, హిజ్రాల చరిత్ర 4000 సంవత్సరాల క్రితంది. బట్ ఇప్పుడు కూడా హిజ్రాలను చాలామంది నీచంగా చూస్తున్నారు, విలువ ఇవ్వట్లేదు. మన భారతదేశంలో హిజ్రాలు ఎక్కువగా హిందువుగా ఉంటారు. హిజ్రాలను మన సమాజంలో వేరే కోణం నుంచి చూస్తుంది. వీళ్ళు స్త్రీ చేసే పని, పురుషుడు చేసే పని కూడా చేయగలరు. అయినా ఇప్పుడు కూడా వీళ్ళకి అందరికీ ఉండే హక్కులు లేవు. ఫ్రెండ్స్, వీళ్ళు హిజ్రాలు కావచ్చు, కానీ వీళ్లను నీచంగా చూడడం కరెక్ట్ కాదు. నిజానికి వీళ్ళకి మంచి స్థానం దక్కాలి. వీళ్ళు మనుషులే, వీళ్ళకి మానవత్వం ఉంది. ఫ్రెండ్స్, హిజ్రాల గురించి తెలుసుకున్న తర్వాత మీకేమనిపిస్తుంది? హిజ్రాల పైన మీ ఒపీనియన్ ఏమిటి? కామెంట్ రూపంలో తెలియచేయండి.